పురాణాల ప్రకారం బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించే సమయంలో దానికి అనుగుణంగా ఉన్న నది కోసం పుష్కరాలు జరుగుతాయి. దీనిని బృహస్పతి సంచారణి అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నది పురాణాల్లో, వేదాల్లో చాలా పవిత్రంగా చెప్పబడింది. ఇది ఇప్పటికీ భూగర్భంగా ప్రవహిస్తున్నదిగా కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. దీనిని అంతర్వాహినిగా పిలుస్తారు. పుష్కరాల్లో పాల్గొనడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయని అర్చకులు రాధాకృష్ణ శర్మ వెల్లడించారు. పుష్కరుడు అనే ఒక నది దేవత, పవిత్రుడు అనే అర్థం. బ్రహ్మదేవుడికని బృహస్పతి తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆ బృహస్పతికి నదిలో ప్రవేశించమని సలహా ఇచ్చి సూచించి ఆ పుష్కరునితో సహా ఈ బృహస్పతి నదిలో ప్రవేశించడం, ఆ నది సంపూర్ణమైనటువంటి పవిత్ర జలంగా మారుతుంది. ఎప్పుడైతే బృహస్పతి ప్రవేశించినాడో అప్పుడు సమస్త దేవతలు కూడా వచ్చి ఆ యొక్క నదిలో స్నానమును ఆచరించడం, పితృదేవతలు ఆ యొక్క నదిలో స్నానమును ఆచరించడం జరుగుతుంది. ఆ బృహస్పతి నదిలో ప్రవేశించడం చేత ఆ నది సంపూర్ణమైనటువంటి పవిత్ర జలంగా మారుతుంది. ఎప్పుడైతే బృహస్పతి ప్రవేశించారో ఆ సమయంలో సమస్త దేవతలు కూడా వచ్చి నదిలో స్నానమాచరిస్తారు. ఈ యొక్క పవిత్రమైన సమయంలో ఎవరైతే నదికి వెళ్ళి స్నానమాచరిస్తారో, పితృదేవతలకు తిథి తథ్యం నిర్వహిస్తారో వారికి చాలా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ నదిలో స్నానమాచరించిన వారు పిత్రాది తర్పణలు చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. పితృదేవతలు సంతృప్తి పడడంతో పాటు పితృదోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు ఉన్నవారు పుష్కర తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తిథి కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క పవిత్రమైన సమయంలో ఎవరైతే ఆ నదికి వెళ్ళి స్నానము ఆచరించి సంకల్ప స్నానము చేసుకొని పితృదేవతలకు తిథి కార్యములు నిర్వహిస్తారు, వారికి చాలా శుభమైనటువంటి ఫలితాలు కలుగు. అదేవిధంగా ఈ నదిలో స్నానము ఆచరించిన వారు పిత్రాది తర్పణాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా పుష్కర స్నానం ఆచరించిన వారు దీపదానం చేయడం, దీపాలను నీటిలో వదిలేయడం చేయాలి. గోదానము, భూదానము, హిరణ్యదానము, అన్నదానం చేసినట్లయితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందన్నారు. ఎవరికైనా పితృదోషములుంటే ఆ పితృదోషములు కూడా ఈ పుష్కర తీర్థములో ఎవరైతే వారి యొక్క పితృదేవతలకు పిండ ప్రదానాలు కానీ, తిథి కార్యములు, మరి హిరణ్య శ్రాద్ధం కానీ, తీర్థ శ్రాద్ధం కానీ చేసుకోవడం వల్ల ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోదానము కానీ, భూదానము కానీ, హిరణ్యదానము కానీ, సువర్ణదానము కానీ ఇత్యాది దానములు మరి పేద ప్రజలకే కానీ, బ్రాహ్మణులకే కానీ దానమును గనక చేసినట్లయితే, మరి అన్నదానం కానీ, ఆ ప్రాంతంలో అన్నదానం కానీ చేసినట్లయితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్పణము, అదేవిధంగా తిథి కార్యము చేసుకుంటే పితృదేవతలు, దేవతలు సంతుష్టులవుతారు. చాలా విశేషంగా దోహదపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా పుష్కర స్నానం చేయండి, దాన ధర్మములు చేయండి. మంచి ఆరోగ్యముతో, మంచి జీవన విధానాన్ని భగవత్ కృపతో పొంది మరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా, నష్టములు లేకుండా సుఖమైనటువంటి జీవితాన్ని పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నదీ స్నానం విశేషంగా చేసుకొని సరస్వతీ నది పుష్కరం స్నానం చేయవలసిందిగా తెలియజేస్తుంది.